గణపతి నవరాత్రి రోజు ఎవరైనా విఘ్నేశ్వర స్వామిని ఇంట్లో పెట్టుకోవడానికి వారికి కావాల్సినటువంటి తెలియని వారికి పూజా సామాగ్రి, గణపతి పూజకు పసుపు కుంకుమ, వినాయకుని యొక్క ప్రతిమ అంటే వినాయకుని యొక్క విగ్రహము, అగరవత్తులు, హారతి కర్పూరము, అక్షంతలు, దీపానికి కుందులు, దీపపు కుందులు, వత్తులు, అందులో నెయ్యి లేదా నూనె, పంచామృతములు అనగా ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, తమ్మలపాకులు, పోకవక్కలు, పువ్వులు, పళ్ళు, దేవునికి పత్రి 21 రకాల పత్రులు ఉంటాయి. ఏకవింశతి పత్రానని వినాయకుని అనేక రకాలైన పత్రులను కాపాడేవాడు. ఇప్పటి వరకు భాద్రపద మాసంలో వర్ష ఋతువు వస్తుంది కాబట్టి అనేకమైన పత్రులు 21 రకాలైనటువంటి పత్రులు, వస్త్రము, స్వామివారికి పత్రులు అంటే ఆకులు, వస్త్రము, యజ్ఞోపవీతం, స్వామివారికి ఒక జంధ్యము, గంధము, తీర్థం తీసుకోవడానికి పంచపాత్ర, ఉద్ధరిణి, పల్లము, స్వామివారికి కొబ్బరికాయలు, నైవేద్యానికి పులిహోర, శిరాప్రసాదం కానీ సేమ్య కానీ ఏమైనా ప్రసాదాలు, వారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు. విద్యార్థులు పిల్లలు ఉన్నట్లయితే వారి పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదా, చదువుకునేటువంటి పాఠ్యపుస్తకాలు కూడా గణపతి దగ్గర పెట్టుకొని ప్రార్థించవచ్చు. ఈ గణపతిని పూజ చేసేటువంటి వారి ఇంటికి ఈశాన్యంలో కానీ లేదా తూర్పు ముఖంగా కానీ లేదా ఉత్తర ముఖంగా కానీ వినాయకునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వెలగా మారేడు, మొక్కజొన్న, జామ, అరటిపండ్లు, పువ్వులు, మామిడాకులతోటి పాలవెల్లిని పైన స్వామివారి విగ్రహానికి పైన పాలవెల్లిని తయారు చేసి దాంట్లో మండపాన్ని పెట్టుకొని ఆ పీట పైన స్వామివారి ఒక పీఠం వేసి పీట పైన స్వామివారి విగ్రహాన్ని పెట్టి దాని మీద బియ్యం పోసి అష్టదళ పద్మాన్ని పెట్టుకొని దాని మీద వీలైతే మట్టిది కానీ వెండిది కానీ బంగారుది కానీ ఉంటే విగ్రహం, లేకపోతే స్వామివారి కలశాన్ని కొబ్బరికాయను పెట్టి చెంబు మీద కొబ్బరికాయను పెట్టి కలశాన్ని కూడా పెట్టుకోవచ్చును. ఈ విధంగా ఈ విఘ్నేశ్వర స్వామిని వీలైన వాళ్ళ ఒక్కరోజు ప్రార్థన చేసి తెల్లవారి వాళ్ళు ఎక్కడైనా ఊళ్ళో పెద్ద గణపతి ఉంటాడు అక్కడైనా పెట్టవచ్చు. అంత దూరం పోలేని వాళ్ళు ఇంట్లో దగ్గర చెరువు ఉంటే చెరువులో నిమజ్జనం చేయవచ్చు, లేదా ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటుంది కదా ప్రతి వాళ్ళ ఇంటి ముందు, ఆ తులసి చెట్టు దగ్గర అయినా కూడా ఈ విగ్రహాన్ని పెట్టవచ్చు. ఈ ప్రకారంగా పెట్టినట్లయితే సర్వ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇదే కాకుండా ఈ గణపతి నవరాత్రులలో శుక్రవారం వస్తుంది. ఆ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసినట్లయితే వినాయకుని యొక్క తల్లి పార్వతీదేవి, ఆ పార్వతీదేవి 3 స్వరూపాలు నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే అని చెప్పి ఆమె 3 స్వరూపాలు కాబట్టి ఆ రోజు లక్ష్మీ అవతారం కాబట్టి శుక్రవారం ఆ రోజు అమ్మవారి దగ్గర కూడా అందరూ లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి పెట్టుకొని కూడా వినాయకుని దగ్గర చేయవచ్చు. కుంకుమ పూజ అంటారు దాన్ని. అమ్మవారిని కుంకుమతో మనం ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కాబట్టి స్త్రీలకు సౌభాగ్యమైంది కుంకుమే కాబట్టి మనం ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎవరింటికి వెళ్ళినా కూడా అందరూ పలకరించినప్పుడు ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు కుంకుమతోటి. అమ్మ మా ఇంటికి రండి అంటారు. ఈ వరలక్ష్మి వ్రతం చేసినా, గణపతి నవరాత్రులు చేసినా, దేనికైనా వివాహం పెళ్లి చేసినా మనం అందరికీ మొదలు పొంగానే బొట్టు పెడతాం కాబట్టి అలాంటి బొట్టే కుంకుమ కాబట్టి ఆ కుంకుమ పూజ కూడా చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. అదే కాకుండా ఈ గణపతి నవరాత్రులలో అన్నదానం, అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాధ్యేవి కల్వి మాని భూతాని జాయంతే. ప్రపంచంలో ఉండబడేటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఆహారం ముఖ్యమైంది. ఆహారం మనం ఎక్కువ అన్నాన్నే భుజిస్తాం కాబట్టి ఏది పెట్టినా కూడా మానవుడు ఇది చాలు అనడు. అదే అన్నం పెట్టినప్పుడు అమ్మ ఇక చాలమ్మ అంటాడు. అలాంటి అన్నదానం కూడా చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. ఈ శక్తి ఉన్నటువంటి వాళ్ళ అన్నదానానికి కూడా బియ్యమో పప్పులో వారి యొక్క శక్తి అనుసారంగా కూడా చేయవచ్చు. ఎవరు ఏది చేసినా కూడా విఘ్నేశ్వర స్వామి పూజ చాలా గొప్పనైనటువంటి పూజ. ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేసినా కానీ ఈ గణపతి నవరాత్రులలో ఎవరు పెట్టుకున్నా కానీ ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తే, గణపతిని ప్రార్థిస్తే అన్ని గండాలన్నీ తొలగిపోతాయి. అగ్నిగండాలు, జలగండాలు, వాహన గండాలు, వాయుగండాలు అన్నీ తొలగిపోయి వాళ్ళందరికీ కూడా శుభం చేకూరుతుంది. ఇప్పుడు స్వామివారి మంగళహారతి. శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగళ దైవతా వంజునకు జయమంగళం జయతు జయమంగళం నిత్యశుభమంగళం మహతు మహోత్సవమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేను
వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దైవ గణపతికి నెప్పుడు జయమంగళం జయతు జయమంగళం సుశిరముగ భాద్రపద శుద్ధ చవితి అందు పొసగ సజ్జన్లచే పూజగొల్తు శశిచూడరాదన్న జయ కొంటినొక వ్రతము పర్వమున దైవ గణపతికి నెప్పుడు జయమంగళం జయతు జయమంగళం పానకము వడపప్పు పనస మామిడి పళ్ళు ద్రానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పళ్ళు మాకు బుద్ధినిచ్చు గణపతికి నెప్పుడు జయమంగళం జయతు జయమంగళం ఓ బొజ్జ గణపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నీనయ్య ఉండాళ్ళ చవితికి దండి వంపు కమ్మని నెయ్యిని కడుముద్ద పప్పును బొజ్జ విరిగా దించు బోంచెయ్య రావయ్య జయమంగళం జయతు జయమంగళం నిత్య శుభమంగళం మహదు మహోత్సవ మంగళం విఘ్నేశ్వర స్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం ఓం దద్బ్రహ్మ ఓం దద్వాయు ఓం దదాత్మా ఓం దత్సత్యం ఓం దత్సర్వం ఓం దత్పురోర్నమః అందచ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్థం వషట్కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి తన్వదాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే समेन् कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टिकं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्दपर्यायी स्यात् सार्वभौमः सार्वाजुषः आन्धातापराधात् पृथिवी समुद्रपर्यन्तं या एकदानिधि तदप्लेशश्लोकोपगीतोऽमृतः परिवेष्ट्यारोमृतस्यावसंगृहे आवेक्षितस्य कामप्रिये विश्वे देवा सभासद इति अदैतं विष्णवे शरं निर्वपतिः यज्ञो वै विष्णुः यज्ञ एवान् प्रतिष्ठति स्तोत्रं जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहा इति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुप्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मीः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि दुर्गा प्रचोदयात् वक्रतुण्डाय विद्महे महादेवाय धीमहि दन्त्यः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणो शिवो मे अस्तु सदा शिवो विघ्नेश्वर स्वामिने नमः दिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणा नमस्कारां यानि कानि च पापानि जन्मान्तरकृतानि च प्रणश्यन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवः कृपया देवा शरणागतवत्सलान्यदा शरणं नास्ति त्वमेव शरणं मम कारुण्यभावेन रक्ष रक्षो दीपः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिष गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु विघ्नेश्वर महाराज की गणपति बप्पा भोरिया गणपति बप्पा भोरिया विघ्नेश्वर स्वामिने नमः ఏది ఏమైనప్పటికీ లోకా సమస్త సుఖినో భవంతు దీపా టీవీ ద్వారా ప్రేక్షకులు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరియు మన భారతదేశ మన లోకములో ఉండబడేటువంటి ప్రజలంతా కూడా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించినట్లయితే ఇది ఒక్క దగ్గరే కాదు, మన యావత్ ప్రపంచమంతా కూడా మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తుంటారు. ఇది ఇప్పటి నుండి కాకుండా సనాతన కాలం నుండి ఎప్పటి నుండో దేవతల కాలం నుంచి వచ్చినటువంటిది. ఒకప్పుడు భారతదేశాన్ని యుద్ధ సమయం వచ్చినప్పుడు
అప్పుడు మన సుభాష్ చంద్రబోస్ గారు కూడా కొంతమంది రాజకీయ నాయకులు పెద్దలంతా కూడా మానవులందరూ సంఘటితంగా అవ్వాలి, అందరూ ఒకటే చోట ఉండాలనే ఉద్దేశంగా కూడా ఈ యొక్క గణపతి విగ్రహాన్ని ప్రారంభం చేసిందని, అప్పటి నుంచి కూడా గణపతి నవరాత్రులు ప్రారంభమైనని కొంతమంది అంటుంటారు. ఏదేమైనప్పటికీ సనాతన కాలం నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి. ఈ యొక్క యువత, ఊళ్ళల్లో ఉండబడేటువంటి యువత కానీ భక్తులు ఎవరైనా కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ భక్తి మార్గంలో మునిగేటందుకు 10 రోజులు ఒక చోట అందరూ భక్తిభావంతో ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళకు ఉండబడేటువంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతిరోజు కూడా గణపతి దగ్గరికి పోవడము, ప్రార్థన చేయడము, అక్కడ విఘ్నేశ్వర స్వామి దగ్గరికి పోయినవురా బాబు అనడం, అందరము గణపతి మండపం దగ్గరికి పోవడము, పిల్లలు వాళ్ళ దగ్గర ఉండబడే ప్రతిభను ఉత్తేజపరచడానికి ఇక్కడ భజన కీర్తనలు, అక్కడ ఉండబడేటువంటి పాటలు, కొంతమంది పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాములు చేయడము, వాళ్ళలో ఉండబడే ప్రతిభను బయటికి తీసుకురావడానికి అన్నిటికీ భగవంతుడు దోహదపడుతున్నాడు. అలాంటి యొక్క భగవంతుని దగ్గర అన్నం లేని వాళ్ళకు, భోజనం లేని వాళ్ళకి నవరాత్రులలో అన్నదానం కూడా దొరుకుతుంది. చాలా గొప్పనైనటువంటి భగవంతుడు విఘ్నేశ్వర స్వామి. ఎవరికి ఎలాంటి విఘ్నాలున్నా, ఎలాంటి కష్టాలున్నా తొలగించేటువంటి వాడు, విఘ్నాలను తొలగించేవాడే విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ విఘ్నేశ్వర స్వామిని ఈ నవరాత్రులలో ఎవరు ప్రార్థన చేస్తారో, ఆ స్వామివారిని ఎవరు రోజు ధూపము దీపం పెట్టి ప్రార్థన చేస్తారో మానవులందరికీ ఉపద్రవాలు, పంచభూతాల వలన వచ్చేటువంటివి కానీ, వర్షం వలన వచ్చేటువంటివి కానీ, ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఉపద్రవాలన్నీ కూడా దొరికిపోయి సమస్త ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ విఘ్నేశ్వర స్వామి పూజ ఈరోజు మేము ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో డింగరి రాధాకృష్ణమాచార్యులు, మా కుమారుడు డింగరి అభిరామాచార్యుల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పూజ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీన్ని వీక్షించినటువంటి దీపా టీవీ వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి కృప వలన మీ అందరికీ, మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి అందరికీ శుభాలు కలుగుగాక. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై వర్ధతి తిష్టతి. విఘ్నేశ్వర మహారాజుకి జై. ఓం శాంతి శాంతి శాంతి.